తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో రాత్రి 11 గంటల సమయంలో చిరుత సంచరించింది. వన్యమృగాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులు భయంతో వణికిపోయారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల సరిహద్దుల్లో చిరుత సంచారం స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో దూడపై దాడి చేసింది చిరుత. క్రూర మృగాలు జన సంచారంలోకి రావడంతో గంభీరావుపేట, మాచారెడ్డి మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లే రైతులు భయపడుతున్నారు. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కాలి ముద్రలను పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో రాత్రి 11 గంటల సమయంలో చిరుత సంచరించింది. వన్యమృగాన్ని చూసిన సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థులు భయంతో వణికిపోయారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల సరిహద్దుల్లో చిరుత సంచారం స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో దూడపై దాడి చేసింది చిరుత. క్రూర మృగాలు జన సంచారంలోకి రావడంతో గంభీరావుపేట, మాచారెడ్డి మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరిస్తుండటంతో పొలాలకు వెళ్లే రైతులు భయపడుతున్నారు. చిరుత ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కాలి ముద్రలను పరిశీలించారు.